ఏదైనా మన వరకు వస్తేనే కానీ ఆ బాధ మనకు తెలియదు అని అంటే ఎంతమంది ఒప్పుకుంటారు మీలో. అట్లాంటిదే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఫస్ట్ విన్నప్పుడు ఏముందిలే అని చెప్పేసి అనుకున్నా, కాకపోతే అమ్మో మదర్హుడ్ అనేది ఎంత బ్యూటిఫుల్ అంత ఛాలెంజింగ్ కూడా. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏం లేదు, వన్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ అయితే బయటపడతాయి. నీకు రెస్ట్లెస్ అనిపిస్తుంది, నిద్ర అస్సలు రాదు, తినాలనిపించదు, బేబీతో చక్కగా బాండ్ చేసుకోలేము, మొత్తం ఏడవాలనిపిస్తుంటది కంటిన్యూగా, ఇంకా సాడ్ గా అనిపిస్తుంటది, ఇంకా మొత్తం మీద ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాం. కొంతమందికి ఇవే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సిమ్టమ్స్ అని కూడా తెలియదు పాపం. ఇవన్నీ నువ్వు ఓవర్కమ్ చేయాలంటే ఐదర్ నీకు సపోర్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ పేరెంట్స్ అని ఉండాలి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ అని ఉండాలి. వీటన్నిటికి మించి నీకు నువ్వే ఉండాలి. ఎస్, సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే టు నాట్ ఫీల్ ఓకే. గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బేబీ మీకు కష్టం అనిపిస్తే కష్టం అని చెప్పండి, నో అనిపిస్తే నో అని చెప్పేయండి. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఎందుకంటే అంతలా ఎమోషన్స్ అన్ని కూడా ఓవర్ రైడ్ చేస్తుంటాయి. అండ్ హెల్ప్ అడగడం అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. ఇవంతా కూడా పర్మనెంట్ కాదు, ఒక రోజు నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఈ జర్నీలో మనుషుల ట్రూ కలర్స్ ఏందో నీకు తెలుస్తాయి.